తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ప్రజలు బీసీ కులాల సంఘాలు ఓబీసీ సమాజం ఈరోజు గమనిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో భారత ప్రధానియే బీసీ. భారత ప్రధాని బీసీ కాకుండా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా తెచ్చిందే భారతదేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ఉపరాష్ట్రపతిని చేసింది కూడా బీసీ ఒక నాయకుడిని సిపి రాధాకృష్ణ గారిని. అదేవిధంగా ఈరోజు ద్రౌపది ముర్ము గారు వారు ఎస్టీ. మా ఒక ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక పదవులు కూడా ఈరోజు రాజ్యాంగ హోదాలో బీసీలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీ నాయకుడు అయినటువంటి ఒక బీసీ యొక్క సంఘం, నేను విద్యార్థి సదస్సుని చూస్తూ ఉన్నాను కృష్ణన్నని. వారు బీసీ సంఘాల కోసం, బీసీల కులాల కోసం, బీసీ యొక్క హక్కుల కోసం జీవితాంతం మొత్తం ఒక వారు త్యాగం చేసి వారు ఈ యొక్క పోరాటం చేస్తున్నటువంటి ఒక ఆర్ కృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈరోజు. కాబట్టి బీసీల పట్ల బీజేపీ ఉంది. మా క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో. మరి మీ క్యాబినెట్ ఎంతమంది ఉన్నారు? కులగణన కూడా మేము 1931 తర్వాత ఇంతవరకు కులగణన జరగలేదు. అదే కులగణన ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చేటటువంటి కులగణన బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఆపిందో దాన్ని మళ్ళీ మొదలుపెట్టి అసలైనటువంటి ఒక బీసీల కులగణన జరుగుతున్నది. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈ కులగణన జరుగుతున్నది. దీన్ని ఈరోజు మనం స్వాగతించకపోగా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారి యొక్క వ్యతిరేకంగా ఈ యొక్క మమ్మల్ని అడిగారు ఆ రోజు, మీరు ఇంప్లీడ్ కావాలని. ఆర్ కృష్ణ ఆ బీసీ రిజర్వేషన్లో ఇంప్లీడ్ అయ్యారు. వారితో పాటు అనేకమైన కుల సంఘాలు ఇంప్లీడ్ అయినాయి. ఆ పిటిషన్స్ అన్నీ కూడా అలో అయినాయి. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. నేను మా కార్యకర్తల్ని, మా నేతలు కూడా అడుగుతున్నాను, చెప్తాను, మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్కు సపోర్ట్ చేయండి. మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నేతలకు నేను పిలుపునిస్తున్నాను. ఇప్పుడు మన కృష్ణ